హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విన్నారు కదా వాటి వీడియో. మా మిన్నగాడు ముందే చెప్పేశాడు ముంజకాయలు వీడియో తీయాలి అని. ఇదండి సమ్మర్ స్పెషల్. ఇప్పుడు సమ్మర్లో అందరికీ ఇవి తినాలని ఆశ బాగా ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అండి. ఇవి చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి. ఇది ఈ వీడియో థంబ్నెయిల్ కోసం నేను సాహసం చేశానండి. చాలా బరువు ఉంది, చిన్న కాయలే కానీ బరువు బాగుంది. గెల ఇలాంటివి 2-3 ఏమో తీసుకొచ్చాడు. మా జున్నుగాడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. వాటిని ఎంతో తిన్నట్టు బిల్డప్. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి, వాడికి కూడా నచ్చాయి. ఇవి మొత్తం కళ్ళు తాగినంత ఫీలింగ్ వచ్చేసిందండి. చూడండి ఎలా అరుస్తుందో. అవి తీసుకొచ్చిన కానుండి ఇదే పని వాడికి. అరుస్తూ కేకలు పెడుతూ వాటిని చూస్తూ ఉంది. అబ్బో చూడండి, వాళ్ళ డాడీ తీసుకొచ్చాడని ఆమె తీసి ఒక్కొక్కటి ఇస్తుంది. ఇక వాని సంబరం కాదు. నెక్స్ట్ వాళ్ళ అక్కయ్యకి ఇచ్చింది, తర్వాతకి వాళ్ళ డాడీకి ఇస్తుంది. ఇక వాళ్ళ డాడీకి ఇచ్చేటప్పుడు అందులో విడిగా కాయలు లేవండి, గుల్లలే మాత్రమే ఉన్నాయి. మళ్ళీ దాన్ని తీసి చూసి విడిగా ఉన్న కాయని తీసి వాళ్ళ డాడీకి ఇచ్చి మళ్ళీ ఇచ్చేటప్పుడు ఒకటి చిన్నకాయ దొరికినట్టున్నది చేకి. దాన్ని తీసుకున్నది. దాన్ని తీసుకొని వాళ్ళ డాడీ కొట్టిచ్చేసింది. ఇక ఫుల్ ఖుషి అయిపోతుంది మా జున్నుగాడిగా. చూడండి ఇవి ఎలా ఉన్నాయో. అన్ని లేతకాయలేనండి, మామూలుగా మీడియంలో కూడా లేవు, మొత్తం వాటరే వచ్చేసాయి. అసలు ఇవి తిన్నామన్న తృప్తే లేదు, కళ్ళు తాగినంత ఫీల్ అయిపోయింది ఇవి తింటే. చాలా టేస్టీగా మాత్రం చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఇది చూడండి ఈ విధంగా. ఇలా ఒక్క కాయ కూడా కనీసం ఇట్లా గుజ్జులాగా జున్ను టైప్ లాగా కూడా లేదు, అన్ని వాటరే వచ్చాయి. అవి ఏ కాయ తీసినా వాటరే, మొత్తం కళ్ళు తాగినట్టు అయిపోయింది మామూలుగా. ఇక పిల్లలు తాగుతారు కదా అందులో వాటర్ అని మా జున్నుగాడు మిన్నుగాడు ఇద్దరికి తాగొచ్చు కదా అన్నట్టుగా ఇవే తీసుకొచ్చాడంట. చాలా అంటే చాలా బాగున్నాయి. గంత పెద్దది లేతుందారా, లేదు మీద పడుతుంది అటు. ఇక హాయ్ చెప్పు. హాయ్ ఇక హాయ్. హాయ్ చెప్పే బిట్టులు బిట్టులు. పిల్లలతోటే నాకు సగం టైం గడిచిపోతుందండి. హాయ్ చెప్పనగానే హాయ్ చెప్తున్నారు పిల్లలు. ఇప్పుడు కట్టింగ్ టైం, కట్ చేస్తున్నాడు. ఇక అది ఏది కట్ చేద్దామని పోసినా వాటరే వస్తున్నాయండి మొత్తం. అవి చాలా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. కొబ్బరి నీళ్ళ టైపు, సేమ్ కొబ్బరి నీళ్ళు ఎలా ఏ విధంగా ఉంటాయో, కొబ్బరికాయ లోపల కొబ్బరి వస్తే వాటర్ ఉంటాయి కదా స్వీట్గా, ఆ విధంగా ఉన్నాయండి. నాకు మాత్రం మస్తు నచ్చింది. కాకుంటే తిన్నాము కడుపు నిండింది అనేది మాత్రం అయితే ఏది లేదు. ఒక కాయ కాకపోతే ఒక కాయ చూడండి, ఆల్రెడీ కట్ చేస్తుంటే వాటర్ వస్తూనే ఉన్నాయి. మస్తు లేత కాయలు ఇవి. చాలా ఈజీగా కట్టింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. నాకు ఇచ్చేసాడు. సూపర్ అండి ఇది మాత్రం. కొంచెం ఇలా పక్కన సైడ్కి అనేసి వాటిని వాటర్ తాగడమే. మా జున్నుగాడు అందులో వేలు పెట్టి దాన్ని వాటర్ తాగడానికి చేస్తాడు. ఆల్రెడీ ఒక కన్ను వరకు
వాడు వాటర్ తాగేస్తాడు, తర్వాతకి మా మిన్నిగాడు తాగేస్తాడు, లాస్ట్లో బిట్టుగాడు కూడా తాగేస్తాడు. ఒక్క కాయనే ముగ్గురు తాగేసిండ్రండి వాటరు. అగ్గో మన మూతికి మొత్తం వాటర్ పడేసాయి, చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు నెక్స్ట్ మా మిన్నిగాడు అగ్గో కొబ్బరి నీళ్ళు పోయినట్టు పోతున్నాయి. ఆడికి ఆత్రం ఆగలే, వాటర్ పోయినాయి. అవి వన్ సైడ్ అంటే వన్ సైడ్ పోతున్నాయి. పిల్లలు వాటిని ఇష్టంగా చేశారు. వీనికి బిట్టుగాని కోసం పెడితే వాడికి మిన్నుగానికి తాగిపియ రావడం లేదు. వాడేమో కొడుకు నోరు తెరిచాడు. మళ్ళీ ఇంకో దానికి కొద్దిగా హోల్ చేసినట్టు పెట్టి వానికి ఇచ్చేస్తే వాడు ఆ వాటరు తాగేశాడండి. వానికి ఇప్పుడు వస్తాయి చూడండి. ఇక రైట్ అగ్గో ఒక్క కాయలోనే ముగ్గురు తాగేశారు వాటరు. ప్రతి కాయలో ఇలానే ఉన్నాయండి వాటరు. అసలు అవి తిన్నామనేది లేదు, మొత్తం వాటరే ఉన్నాయి. సూపర్ అంటే చాలా సూపర్, కొబ్బరి వాటర్ లెక్కనే ఉన్నాయి. నాకు మాత్రం చాలా బాగా నచ్చేసాయి. ఇలా 1 by 1 తీసుకుంటూ ఫస్ట్ ఏమో వాటర్ తాగిస్తున్నాము. వాటర్ అయిపోయాక ఇలా చుట్టూరా ఆ షాక్తో ఇలా కట్ చేసి మాకు ఇస్తుంటే మేము ఇక తినేసామండి. మా మిన్నుగాడు వాటరు తాగి ఇది పైన పొట్టు తీసేసి తింటున్నాడు. అసలు పైన పొట్టుతో సహా తింటేనే మనకు కడుపు నొప్పి, స్టమక్ పెయిన్ లాంటిది ఏది రాకుండా ఉంటుందండి. ఎందుకంటే ఈ పొట్టుతోటే తినాలంట, లోపలి గుజ్జు వరకు తినొద్దంట. ఇది మా నాన్న చెప్పిండు నాకు, అది అలానే గుర్తుండిపోయింది. ఇది లోపల వాటర్ వరకే తాగేసి పిల్లలు, వాళ్ళు వాటర్ తాగిన వాటిని తర్వాతకి మేము తీసుకొని తినేసాము. ఇక 1 by 1 తీసుకుంటూ మాకు ఇలా ఇస్తున్నారు మా చిన్న పిల్లలు. ఇక తినడం లేక పారేస్తున్నారు పొట్టుతోటి. తినిగా చాలా చిన్న చిన్న కాయలండి, చాలా సూపర్గా ఉన్నాయి. అసలు చాలా ఈజీగా షాక్ తోటి అసలు ముంజకాయలు అనేది కట్ చేయరాదు యాక్చువల్లీ చెప్పాలి అంటే. ఇవైతే ఈజీగా తెగిపోతున్నాయి. వాటిని కట్ చేసుకొని షాక్ తోటే రౌండ్గా కట్ చేసుకొని మేము మంచిగా వాటర్ తాగేసి తిన్నాము. ఇటుయే ఇంకెంతసేపు గుర్తు ఇది ఒక్క కన్నా దెబ్బగా కిందికేసారు. మా చిన్న సీట్ రైడ్ కూర్చోలేదని నువ్వు కెమెరా పెట్టినప్పుడే నాకు అర్థమైంది. సీట్ రైడ్ కూర్చోమని చెప్పాలి అంటున్నాడు. నేను అవి కట్ చేస్తున్నాడు కదా అని నేను ఆ వీడియో తీస్తున్నాను, అందుకనే నవ్వొచ్చేసింది. సూపర్ అంటే సూపర్ అండి, చాలా సూపర్గా ఉంది. కళ్ళు అయినంత ఫీల్ అయిపోయింది. ఇదండి వాటి వీడియో. చాలా రోజులైంది వీడియో పెట్టక, అందుకనే ఈ వీడియో తీసి పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినా అలాగే వీడియోస్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూసేయచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్టింగ్ ఇలా ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా ఇలా అన్ని వాటర్ ఉంటాయి కావచ్చు కదా, కొంచెం పెద్దది లేదా ఉన్నాయి. ఆఫ్ చేసి ఒకటి తమ్ముళ్ళు